ఇప్పుడే ప్రోమో చూసిన తర్వాత మామూలు స్టైలిష్ ఏంట్రా ఉడాల్ మామూలు ప్రోమో కాదు. ఆ ప్రోమోలు చూసి వీడియోలు చేయకూడదని అనుకున్నాను, కానీ ఈరోజు వచ్చిన 2 ప్రోమోలు చూసిన తర్వాత నాకు కూడా కొంత అప్డేట్ ఉంది కాబట్టి వీడియోస్ చేస్తున్నాను, లేకపోతే అస్సలు వీడియో చేసేవాడిని కాదు. స్టిల్ నాకు కొంత క్లారిటీ ఉంది, కొంత అప్డేట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. దాంతోపాటుగా ఏంటిదే ట్యాబా దాంతోపాటుగా ఇంకొకటి ఉంది. ఈ వీడియోలో ఓవరాల్గా ఎవరిని బీభత్సంగా విమర్శించే వీడియో కాదు. ఆ ప్రోమో చూసి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చేస్తున్న వీడియో. ఓవరాల్ 100% జెన్యూన్ ఒపీనియన్ మాత్రం మన ఎపిసోడ్ రివ్యూలోనే ఉంటుంది. దీంట్లో కొంతవరకు ఉంటుంది, కానీ దీంట్లో కూడా ఒపీనియన్స్ చెప్పేయచ్చు అనే రేంజ్లోనే క్లారిటీ ఉన్నట్టే ఉన్నాయి 2 ప్రోమోలు. అంతే మరీ కన్ఫ్యూజన్గా ఏం లేవే అన్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా 2వ ప్రోమో ఇప్పుడే వచ్చింది. అది చూసిన తర్వాత మీకు ఎంతమందికి ఆ ప్రోమో చూసి దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, ఇది కదరా మాకు కావాల్సింది ఎంతమందికి అనిపించిందో లైక్ చేసి కామెంట్ కొట్టండి అయ్యా, కామెంట్ పెట్టండి. ఎంతమందికి అనిపించింది దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, ఇది కదరా స్వామి మాకు కావాల్సింది, దిస్ ఈజ్ ద ఫైర్ వీ వాంట్, ఇది బిగ్ బాస్కి కావాల్సింది. ఎవరైతే ఏంటి, ఎవరెవరు కొట్టుకుంటే ఏంటి, ఎవరెవరు గొడవలు వస్తే ఏంటి, ఎవరెవరు కాన్ఫ్రంటేషన్ వస్తే ఏంటి, అలాంటి ఇష్యూలు జరుగుతూ ఉంటేనే సీజన్లో ఒక్కొక్కరికి గ్రాఫ్ పెరగడం తగ్గడం జరిగి కొంచెం ఎంగేజ్మెంట్ వచ్చి కొంచెం జనాలకి బాగుంటుంది చూడడానికి. అది జరగబోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఈరోజు నైటు ఒక 4-5 గొడవలు ఉన్నాయి. అది మనకు తెలుసు. ఏం తెలుసు, రే వీళ్ళు గోల చేయబాకండి అమ్మా కవిత, సారీ, మనకు తెలుసు. ఏం తెలుసు, వీళ్ళు ఎంతమంది గొడవలు వేసుకున్నా, ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది అరుచుకున్నా మళ్ళీ కసక్కని అతుక్కొని పోయేటట్టుగా సైలెంట్గా ఉండిపోతారు, బాగుండిపోతారు అని మనకు తెలుసు. వీళ్ళంతే ఆటోమేటిక్గా బాగున్నట్టు ఉంటారు, మళ్ళీ గొడవలు లేకుండా హ్యాపీగా ఉండిపోతారు. అదే జరగబోద్ది. స్టిల్ యాజ్ ఆఫ్ నౌ ఆ ప్రోమోలు చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అని మాట్లాడతా. ఫస్ట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ ఏంటో చెప్తాం, వరుసగా మీరు ఒపీనియన్స్ కామెంట్స్ చేయాలా. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకు సబ్స్క్రైబ్ చేయట్లేదు? కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇలాంటి అప్డేట్స్ ఏదైనా ఉంటే ప్రతిదానికి వీడియో చేయలేం. ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, చూస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ టాస్క్ ఏంటంటే, రాజులు ఉంటారు. ఆ రాజులు ఒక రాజు, ఆ రాజు కళ్యాణ్, 2 రాణులు ఉంటారు. ఆ 2 రాణులు దివ్య అండ్ రీతు. యాక్చువల్గా దివ్య నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. దివ్య మంచి పంచులు వేస్తుంది. ఈవెన్ రీతు కూడా వచ్చి రాని తీరులో బాగానే చేస్తుంది. అండ్ కళ్యాణ్కి కూడా సాటిస్ఫై బాగానే చేస్తుండు, పర్వాలేదు. మరి హైలైట్ కదా, పర్వాలేదు. ఇలా ముగ్గురు కొంచెం ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు రాజు కుటుంబం రాజులైతే బయట కమాండర్స్ 4 ఉంటారు. ఆ కమాండర్స్ ఎవరు? నిఖిల్, తనుజ, ఆ తర్వాత సరికి నిఖిల్, తనుజ, పవన్ అండ్ సంజన గారు. వీళ్ళ 4 కమాండర్స్. సో ఈ కమాండర్స్ మిగిలిపోయిన తర్వాత ఉండే వాళ్ళందరూ ప్రజలు. ఆ ప్రజలు ఎవరు? సుమన్ శెట్టి, భరణి, ఆ తర్వాత వచ్చరికి మన ఎవరు మన ఎవరు వాళ్ళ పేరు గుర్తురావట్లా, మన ఏంటది మన ఇమాన్యులు. ఆ తర్వాత ఇంకొకరు ఊరు మావా, వెంటనే గుర్తురాదు వీళ్ళ పేర్లు సడన్గా. ఇంకొకరు ఊరు ఉన్నారు, వెంటనే పేరు చేయండి, కామెంట్ చేయండి మావా, నాకు గుర్తురాదు సడన్గా. ఎవరు 3, 4 నేను గుర్తొస్తే చెప్తానండి. ఆ 4 కమాండర్స్ ఉన్నారు, అదే ప్రజలు. సో వీళ్ళు 4, వీళ్ళు 3 మొత్తం 11 మంది ఆట ఆడుతున్నారు. ఆ 11 మంది గేమ్ ఆడుతుంటే విషయం ఏంటంటే, ఎవరు కాన్స్టెంట్గా అదే ప్లేస్లో ఉండరు. ఆ ప్లేస్లో ఉండకుండా మారుతూ ఉంటారు. మారడం కోసం ఈ టాస్క్లు పెట్టేది. ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఏం చేస్తారు, ఎవరైతే గెలుస్తారో, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూస్తారా, కమాండర్స్కి ఒక టాస్క్ పెట్టరు. దాంట్లో గెలిచిన వ్యక్తితో ప్రజలకు ఒక టాస్క్ పెడతారు. ఆ ప్రజలకు ఒక టాస్క్ పెట్టిన తర్వాత వీళ్ళిద్దరికీ ప్రజలకి కంటెండర్లో గెలిచిన వాళ్ళకి ఒక టాస్క్ పెట్టి గెలిచిన వాళ్ళు, ఆ గెలిచిన వ్యక్తికి నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం రాజులతో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రాజులతో ఒక టాస్క్ పెట్టి దాన్ని రీప్లేస్ చేయడానికి ఆ రాజుల ప్లేస్లోకి రావడానికి ట్రై చేస్తారు. ఫైనల్గా రాజుల ప్లేస్లో ఉండే వాళ్ళు కంటెండర్లు అవుతారని నాకు అనిపిస్తుంది. లేదా వీళ్ళని రీప్లేస్ చేసుకుంటూనే కంటిన్యూస్గా ఈ వారం అంతా జరుగుతాయి టాస్కులు. ఇది పరిస్థితి. టాస్కులు గెలిచే దాన్ని బట్టి వాళ్ళ ప్లేస్లు మారుతూ ఉంటాయి. అంతకుమించి వాళ్ళు కాన్స్టెంట్గా అదే ప్లేస్లో ఉండరు. దట్ ఈస్ వాట్ ద టాస్క్ ఈజ్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ప్రోమోలో యాజ్ పర్ ద ప్రోమోలో కంటెండర్స్కి టాస్క్ పెట్టేసి ఆ కంటెండర్స్ 4కి టాస్క్ పెడితే ఆ టాస్క్ పెట్టేటప్పుడు రాజుల్లో ఒకరైన రీతు చౌదరిని సంచాలక్ ఎందుకు పెట్టారంటే ఎందుకంటే డెమాన్ పవన్ ఈజ్ దేర్, రీతు చౌదరి విల్ బి దేర్. సో ఆటోమేటిక్గా ఆవిడుంటే ఈయన రావాల్సిందే. ఈవిడిని సంచాలకంగా పెడతారు, ఎందుకంటే ఆవిడకి ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుందన్నమాట. సూపర్ హిట్ ట్రాక్ రికార్డ్, సూపర్ హిట్ కాంబో అనమాట. వాళ్ళిద్దరు ఉంటే ఈవిడ సంచాలకంగా ఉంటే ఆటోమేటిక్గా గొడవలు వస్తే ఆటోమేటిక్గా ఏంటిది రాంగ్ ఇచ్చినట్టుంది, కావాలని డెమాన్ పవన్కి ఇచ్చినట్టుంది అనే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఆవిడకి వేస్తారు. దాంతోపాటు ఇక్కడ సంజన గారు కూడా ఉన్నారు. దాంతోపాటుగా తనూజ గారు కూడా ఉన్నారు.
తనూజ గారు కూడా ఉండబట్టి, సంజన గారు కూడా ఉండబట్టి, డెమాన్ పవన్ కూడా ఉండబట్టి, ఇంతమందితో క్లోజ్ కాబట్టి ఆవిడ అండ్ నిఖిల్కి ఈవిడికి పడదు కాబట్టి ఇలా ఇంత సిచ్యువేషన్స్ క్రియేట్ అయినాడు. వీళ్ళ నలుగురికి ఈవిడికి పడదు. ఆటోమేటిక్గా వీళ్ళ నలుగురికి ఈవిడికి పడ్డప్పుడు ఈవిడిని సంచాలకంగా పెడితే ఎలా ఉంటుంది అనేది సీను. ఇప్పుడు ఆ టాస్క్ ఏంటి? ఆ టాస్క్లో మిస్టేక్స్ క్లియర్గా ప్రోమోలో కనపడ్డ మిస్టేక్స్ చెప్తా. మీకు కనపడుంటే కామెంట్స్ చేయండి. క్లియర్గా ప్రోమోలో కనపడే మిస్టేక్స్ ఏంటంటే, బుట్ట తగిలించుకోవాలా, బుట్టలో ఒకరికొకరు బాల్ వేసుకోవాలా, లాస్ట్కి వచ్చేసరికి ఎవరి బుట్టలో అయితే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఆ టాస్క్ విన్ అయినట్టు. సో ఈ ప్రోమోలో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే, యాజ్ పర్ ద ప్రోమో ఖచ్చితంగా ప్రోమోకి ఎపిసోడ్కి కొంచెం ఒపీనియన్ డిఫరెన్స్ 1-2% రావచ్చు. కాబట్టి నేను ఓవర్ క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని, ఓవరాల్గా చెప్తాను. నాకు అర్థమైనంత వరకు చెప్తాను, ఓవర్ క్రిటిసైజ్ చేయను. ప్రోమో గురించి ఫుల్ క్లారిటీ వచ్చినా ఓవర్ క్రిటిసైజ్ చేయను. బట్ నాకు అనిపించింది యాజ్ ఇట్ ఈజ్ కనపడే చెప్తాను. నాకు ప్రోమోలో కనిపించింది దాన్ని బట్టి ఏం కనిపించిందంటే, లైన్ దాటొద్దని రీతు చౌదరి చెప్పినట్టున్నారు. కానీ రీతు చౌదరి చెప్పిన దాని ప్రకారం 2 సార్లు నిఖిల్ దాటాడు, 2 సార్లు డెమాన్ పవన్ దాటాడు. 2 సార్లు దాటిన డెమాన్ పవన్ని అవుట్ చేయకుండా 2 సార్లు నిఖిల్ దాటిన తర్వాత కూడా అవుట్ అని చెప్పింది. తర్వాత తనూజ, సంజన వీళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాత సరే అందరూ ఆడండి అనేసి డెమాన్ పవన్ అవుట్ అవుతాడు అని తెలిసరికి అందరూ ఆడమనేది అది క్లియర్గా కనపడుతుంది. అది క్లియర్గా కనపడుతుంది. కానీ మనం జూములు పెట్టి అది పెట్టి చూస్తే తనూజ పుష్ చేసామంటే పుష్ చేయలేదు, కానీ పుష్ చేసినట్టుగా కనపడుతుంది యాజ్ పర్ ద ప్రోమో. బట్ స్టిల్ సంచాలకి ఆవిడ పుష్ చేసింది లేదా క్లారిటీ ఉండదు కదా. ఓవరాల్గా ఆవిడ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డెమాన్ పవన్ ఉన్నాడని పార్షియల్గా తీసుకున్నట్టుగా కనపడుతుంది. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? తనూజ పుష్ చేసినట్టుగా మనకి ప్రోమోలో స్లో మోషన్లో పెడితే ఏదో మేబీ అన్నట్టుగా ఉంది. అలాంటిది అక్కడ రీతు చౌదరికి అయితే కనపడదు కదా, క్లియర్గా కనపడదు కదా. సో డెమాన్ పవన్ అని వచ్చేసరికి అందరూ ఆడమంటుంది, వాళ్ళు క్వశ్చన్ చేసేసరికి ఆడమంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ యాజ్ పర్ ద ప్రోమో. దాని గురించి నైట్ మాట్లాడదు. ప్రస్తుతానికి ఎర్లీ అనాలిసిస్ ఇది. రెండో ఎర్లీ అనాలిసిస్ దాంట్లో మిస్టేక్ అనిపించింది, క్లియర్గా కనపడింది. ఉడాలగాడు కనిపెట్టింది ఏంటంటే, సంజనయ్య గారు బాల్స్ కిందేడు. సంజనయ్య గారు ఇలా పెట్టి ఇలా అన్నట్టు బాల్స్ మొత్తం కింద వేస్తారు, విచ్ ఈజ్ వెరీ అన్ఫైర్. అది తప్పు. దాని ప్రకారం ఆవిడ గెలిచినట్టు కూడా కాదు. కానీ ఆవిడ ఎంతవరకు కింద పడేసింది క్లియర్గా ఉందో మీకు అనిపించలేదా? ప్రోమోలో క్లియర్గా కింద అంటున్నారు. ఆవిడ తిప్పింది కింద అన్నీ పడిపోయినాయి. సో అది కింద పడేసుకుంటే ఇంకేముంది? దానికి మళ్ళీ ఇంకొక రకమైన యాంగిల్ కూడా ఉందిలే. ఏం యాంగిల్ ఉందంటే, ఆవిడ ఇంటెన్షనల్గా చేయలేదా అంటే ఆవిడ ఊడిపోయినట్టుంది, ఇలా అన్ని టైంలో పడిపోయినట్టు కూడా ఉంది. ఒక్కొక్కసారి వాంటెడ్గా వేసినట్టు కూడా ఉంది. ఎపిసోడ్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. కానీ ప్రోమో ప్రకారం ఆవిడ కింద వేస్తుంది అయితే క్లియర్గా కనపడింది. ఇవి నేను అబ్జర్వ్ చేసింది. లాస్ట్కి ఆ పర్టికులర్ టాస్క్లో గెలిచింది. గొడవలేని ఫుల్ గొడవలేని ఆ గొడవల గురించి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. రెండో ప్రోమోని గురించి గట్టిగా చెప్తాను. ఈ టాస్క్లో విన్ అయింది సంజన గారు విన్ అయ్యి, సంజన గారు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈవిడే ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ పక్క ఆ జనాలలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో టాస్క్లు ఆడాలి. వాళ్ళతో టాస్క్ ఆడితే ఆవిడ సెలెక్ట్ చేసుకుంది సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సుమన్ శెట్టి గారితో టాస్క్ ఆడుతున్నారు. సుమన్ శెట్టి గారు ఈవిడ టాస్క్ ఆడితే ఆ టాస్క్ ఏంటంటే చెప్తాం, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ టాస్క్ వచ్చి బిల్డ్ ఇట్ విన్ ఇట్. దాంట్లోనే ఉంది బిల్డ్ ఇట్ విన్ ఇట్. కట్టండి గెలవండి. కట్టమంటే ముడ్డిటి తిప్పి వంక టెంపుల్గా కట్టకూడదు. సాధ్యమైన స్ట్రైట్కి కడితేనే నిలబడద్ది. ఏదైనా మనం ఇంకా యాంటీలియా కట్టినట్టు కడతామరా అంటే మనం ఏం చేయలేం, అది కూడా నిలబడద్ది. కాబట్టి సో ఓవరాల్ బిల్డ్ ఇట్ విన్ ఇట్ అంటేనే కొంచెం చక్కగా కట్టమని క్లియర్ది. చక్కగా కట్టడం అనేది టాస్క్, దెర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ టాస్క్లో సింపుల్గా చెప్తాను, ప్రోమోని బట్టే మాట్లాడతాను. జడ్జిమెంట్ ఓవర్గా పాస్ చేయలేని సిచ్యువేషన్ స్టిల్ దీంట్లో పాస్ చేయవచ్చు. అలాగే ఉంది ఆ టాస్క్, ఆ ప్రోమో. కొంతమంది సింపుల్ మామ ఆ టాస్క్లో ఈవిడ 6 బాక్సులు పెట్టరు, ఆయన 6 బాక్సులు పెట్టరు, ఇద్దరు ఈక్వల్ బాక్సులు పెట్టరు. సంచాలక్గా కళ్యాణ్ పడాల ఉన్నాడు. కళ్యాణ్ పడాల సంచాలక్ ఉంటే ఇద్దరు ఈక్వల్ బాక్సులు పెడితే ఫస్ట్ చిరొక 3-4 బాక్సుల వరకు ఆల్మోస్ట్ దగ్గరే బాగానే పెట్టరు. తర్వాత ఇసిరేస్తూ ఉంటే పడ్డాయి, ఆటోమేటిక్గా అటు తిప్పి ఇటు తిప్పి చేశారు. బిగ్ బాస్కి తెలిసిందే కదా, బజర్ కొట్టే అస్త్రం చేయి గుర్తు బజర్ బిగ్ బాస్ దగ్గర ఉంటుంది. కాబట్టి సమానమైందా కొట్టు అమ్మయ్య కొట్టు సమానం. ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఫైటింగ్ కరెక్ట్గా సమానమైనప్పుడు కొట్టినట్టున్నాం బజర్. కావాలని వాంటెడ్గా మళ్ళీ కావాలంటే వాళ్ళలో ఎవరో ఒకరు ట్రై చేస్తే ఎవరో ఒకరు కింద పడడం, ఎవరో ఒకరు యాడ్ అవ్వడం జరగద్ది. కానీ ఈక్వల్ ఉన్నప్పుడు ఆపాలా. దట్ ఈజ్ వాంట్, బిగ్ బాస్ వాంట్స్. అది చేశారు. ఆటోమేటిక్ ఈక్వల్గా ఉన్న బజర్ కొడితే ఇప్పుడు కళ్యాణ్ ఏం చెప్తారంటే వచ్చి సంచాలక్ కాబట్టి ఇద్దరు ఈక్వల్. కళ్యాణ్ ఫేస్ కూడా బా అనుకున్నాడు అప్పటికి, ఎందుకంటే ఈక్వల్ అయింది. ఇద్దరు ఈక్వల్గా ఉంది. కానీ టవర్ అనేది చక్కగా పద్ధతిగా ఉండాలి కాబట్టి అని అనగానే సంజనాకి ఇచ్చేస్తున్నాడు అనేది క్లియర్ క్లారిటీ. ఇప్పుడు ఎంటర్ ద న్యూ డ్రాగన్ అన్నట్టుగా తనూజ గారు డ్రాగన్ లాగా ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఇల్లాజికల్ పాయింట్స్, వరస్ట్ పాయింట్స్ రైజ్ చేయడం స్టార్ట్ చేశారు యాజ్ పర్ ద ప్రోమో. ఎపిసోడ్ చూసిన తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేస్తాం, కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా ఇదే ఉంటుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. యాజ్ పర్ ద లాజిక్లు ఏవైతే ఆవిడ మాట్లాడారో
వరస్టస్య వరస్టోభిహ లాజిక్స్ ప్రోమోలో మాట్లాడిన లాజిక్ దారుణాతి దారుణంగా ఉన్నాయా. దీన్ని ఎవరైనా వెనకేసుకొని వస్తే ఆ లాజిక్ని కానీ నేను ఏమి చేయలేను, దండేసి దండం పెడతా, నమస్కార హై ఆప్ జాయరా హే హే అనేది. ఎందుకంటే క్లియర్గా మనోడు సంచాలకుగా ఉన్న పర్సన్ క్లియర్గా జస్టిఫైయింగ్గానే చెప్పాడు మాటలు. ఇద్దరు ఈక్వల్గా ఉన్నాయి, ఎవరు టవర్ బాగుంటే వాళ్ళకి ఇస్తాను అనేసి సంజన గారిని అనౌన్స్ చేయబోయే టైంకి తనూజ గారు ఏం మాట్లాడారో చూద్దాం. తనూజ గారు ఏం మాట్లాడారంటే ఆవిడికి సంబంధమే లేని విషయం అక్కడ. ఎందుకంటే ఆవిడ రజల్లో ఉండే ఆవిడ కాదు, కమాండర్లో ఉండే ఆవిడ. మహా అయితే కమాండర్లకి సపోర్ట్ చేసుకోవచ్చు, ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు పద్ధతి. కానీ అక్కడ టాస్క్లో ఆవిడకి సంబంధమే లేదు. అడిగితే ఎవరైనా అడగతారు, ఎప్పుడు సుమన్ శెట్టి అడగొచ్చు, ఇంకొకరు అడగొచ్చు, ఆవిడ కూడా అడగడానికి ఏం కాదు. కానీ అడిగే పాయింట్ లాజిక్ ఉండాలి కదా. సంబంధం లేని దాంట్లో దూరినప్పటికీ ఏం అడిగారు చూడండి. కళ్యాణ్ నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు చెప్పాల్సింది స్ట్రైట్గా ఉండాలని, బాక్స్ స్ట్రైట్గా ఉండాలని చెబితే స్ట్రైట్గా వేసేస్తాడు సుమన్ శెట్టి అన్న. ఆ పర్టికులర్ టాస్క్ ఎలాంటిది, వాళ్ళ హైట్కి మించి వేస్తున్నప్పుడు ఎవడైనా స్ట్రైట్గా వేయగలడా? సంజన గారికి బై మిస్టేక్ స్ట్రైట్గా పడింది, ఈయనకి బై మిస్టేక్ వంకరగా పడింది తప్పించి ఎవరి టాలెంట్ అక్కడ ఉంది? క్లియర్గా వినండి నేను చెప్పేది. ఆవిడ చెప్పేది ముందు నువ్వు స్ట్రైట్గా ఉండాలని చెప్పాల్సిందే అంటది. అరే స్ట్రైట్గా ఉండాల్సింది చెబితే స్ట్రైట్గా వేసేస్తారేంటి? ఆ టాస్కే ఎవరి హైట్కి మించి వేస్తున్నప్పుడు స్ట్రైట్గా ఎందుకు ఉంటుంది? ఎట్టబడితే అట్ట వెళ్ళద్ది. లక్ కూడా ఫ్యాక్టర్ చేస్తే లక్ కూడా ఫేవర్ చేయాలి. ముందు చెప్పాలంటే క్లియర్గా టవర్ అనేది స్ట్రైట్గానే ఉండాలని ఇన్ని రకాల టాస్క్లు ఆడడం. ఈ సీజన్లోనే మొన్న ఈ మధ్య ఒక టాస్క్ కూడా ఆడాం, స్ట్రైట్గా ఎవరిది ఉంటే వాళ్ళు ఇస్తారని. ఏదో టాస్క్ మామ ఎక్కువ ఉంటే ఇస్తాము, స్ట్రైట్గా ఉండాలి, బాగుండాలనే సెన్స్లో ఏదో టాస్క్ జరిగినట్టుంది పర్టికులర్ సీజన్లో. అండ్ అంతకుముందు సీజన్లో బొచ్చుసార్లు జరిగింది స్ట్రైట్గా ఉండాలి అనేది టాస్క్. దెర్ ఈస్ నో డౌట్. ఇప్పుడు ఏం చేశాడు? అసలు పాయింట్ ఎక్కడ వస్తుంది మామ? ఎవడైనా రేస్ చేస్తే ఎలా రేస్ చేయాలి? ఎవరు రేస్ చేయాలి? క్రికెట్ ఆడుతాను, వాళ్ళు 100 కొట్టాం, వీళ్ళు 100 కొట్టాం, అవతలడికి విన్నిచ్చాం. అప్పుడు 100 కొట్టాం అన్నప్పుడు 100 కాదులే వడాలి ఈక్వల్గా ఉన్నప్పుడు క్వశ్చన్ రేజ్ చేయాల్సిన అవసరమే లేదు. దాంట్లో ఏం చేయాలా? సమానంగా 6 బాక్సులు ఉన్నప్పుడు క్వశ్చన్ ఏంటి అక్కడ? ఎవరికి విన్ ఇవ్వాలి అనేది ఇంక చూడాల్సిన నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏముంటుంది? బాగుండేదిగా చూస్తాం. మినిమం కామన్ సెన్స్ బుర్ర పనిచేసి ఎవరైనా మాట్లాడాల్సింది. ఈక్వల్గా 6 బాక్సులు ఉన్నాయి, ఎవరికి విన్ ఇవ్వాలంటే సెకండ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయాలి. ఆ సెకండ్ ఫ్యాక్టర్ అక్కడ ఏముంది? ఏది స్ట్రైట్గా ఉందో అది ఉంది. ఇంక మూడో ఫ్యాక్టర్ ఏముంది? ఆవిడ తీసుకొని వచ్చింది చూసారా? ఆవిడ చెప్పిన మూడో ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? పర్సన్స్ హైట్ ఫ్యాక్టర్. సుమన్ శెట్టి అన్న హైట్ లేకపోయినా, హైట్ ఉన్నప్పటికీ, హైట్ అందకపోయినా కూడా ఆయన చేశారని ఆయన హైట్ పర్సన్ హైట్లు ఎవరైనా మెజర్ చేస్తారా? పర్సన్ హైట్లు బట్టి వేస్తారా? సంజన గారు కూడా ఆవిడ హైట్కి మించి వేసారుగా, ఈయన హైట్కి మించి వేయాలిగా. అంటే హైట్లు బట్టి టాస్క్లు డిజైన్ చేస్తారు, హైట్లు బట్టి విన్నర్ డిసైడ్ చేస్తారు. అది ఏమీ లాజిక్కో ఏమో. టాస్క్లు 6 బాక్సులు సమానంగా పెడితే టాస్క్లు ఆ బాక్సులకు సంబంధించి ఏదైనా స్ట్రాటజికల్గా లూప్ ఎత్తికి అరే స్ట్రైట్గా ఎవరికి ఉందో వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. కానీ పర్సన్స్ని చూసి, కంటెస్టెంట్స్ని చూసి హైట్ చూసి ఏంటంటే నాకు అర్థం కాలేదు. చెబుతా, ఇంకొక పాయింట్ ఉంది. ఆవిడేమన్నారంటే కళ్యాణ్ సగం అర్థమయ్యి వస్తాము, వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేయడానికి రెడీగా ఎవరు లేరు ఇక్కడ. ఇది కదా మాకు కావాల్సింది. ఆ సీరియస్ టోను, సీరియస్ మాడ్యులేషను, సీరియస్గా మాట్లాడిన విధానం కళ్యాణ్ నుంచి వెరీ హ్యాపీ, సూపర్ ఉంది. కళ్యాణ్ అని కదా ఎవడు మాట్లాడినా హైలైట్ అనిపించింది నాకు అక్కడ. అది కాదా సీజన్కి కావాల్సింది. దట్ టు విత్ లాజికల్ పాయింట్స్, దట్ టు అగైనెస్ట్ తనూజ గారు. ఇద్దరు క్లోజ్గా ఉంటున్నారా స్వామి అనుకున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య పడింది, సూపర్ అనిపించింది. నెక్స్ట్ తనూజ ఇష్టం వచ్చినట్టు ఎవరు పోర్ట్రే చేయటం లేదు. ఇక్కడ ఈవిడ కూడా పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టుగా అయితే లేదు. జస్ట్ వాయిస్ రేజ్ చేసింది కానీ తనను తప్పుపట్టడానికైతే ఉన్నట్టుగా అయితే లేదు. యాజ్ పర్ ద ప్రోమో జస్ట్ ఆవిడకున్న డౌట్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. మరీ ఇది నెగిటివ్ సెన్స్లో పోద్ది అనేది నేను అనుకోవట్లా. కానీ కళ్యాణ్కి పాజిటివ్ సెన్స్లో పోతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్ నీకు ఇదే చెప్తున్నా తనుజ, ఇదే చెప్తున్నా, ఇది వద్దు తనుజ. ఇష్టం వచ్చినట్టు ఎవరు పోర్ట్రే చేయట్లేదు. గేమ్ స్టార్ట్ అవ్వకముందు చెప్పే మాటలకి, గేమ్ అయిపోయాక చెప్పే మాటలకి మ్యాటర్ వేరుగా ఉంది. గేమ్ స్టార్ట్గా ముందు ఇలా చెప్పలేదు, వేరే రకంగా చెప్పావు. గేమ్ స్టార్ట్ ఎన్ని అయిన తర్వాత ఇలా చెప్తున్నావు. ఈ ఎవరి హైట్ ఉంటే వాళ్ళ ఏం చెప్పుంటారు, ఎవరు ఎక్కువ ఉంటే ఎవరు ఎక్కువ లేనప్పుడు స్ట్రైట్గా ఎవరిది ఉందో చూస్తారు. దాంట్లో ఏం లాజిక్ ఉంది? ఆ తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ ఒక్కటే చెప్తున్నా తనుజ, అదే వద్దు గట్టిగా అన్నాడు, అదే వద్దు. తర్వాత తనుజ గారు హైట్ లేకున్నా అందకున్నా కూడా ఆయన రీచ్ చేశారు. ఆయన అరే నీ హైట్ లేకపోయినా రీచ్ చేశారు. దానికి కళ్యాణ్ వాడిన మాటలు కానీ ఆవిడ నిరుకుని పెట్టడానికి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విధానం సూపర్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీతు చౌదరితో చేయిది అన్నది చూసారా, అదే గుర్తుకొచ్చింది నాకు. ఏమన్నానంటే ఇప్పుడు వచ్చావు మ్యాటర్లోకి, హైట్ మ్యాటర్స్ అని నువ్వే అన్నావు కదా, హైట్ మ్యాటర్స్ కదా, ఇప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి కదా, నువ్వు డిసైడ్ చేయి విన్నర్ ఎవరో అనేస్తే తనుజ గారు నన్ను అడిగితే ఆయనకే ఇచ్చేస్తా అంట. ఆయనకి ఇచ్చేసేటప్పుడు ఏం చెప్పి ఇచ్చేస్తారు ఈక్వల్గా ఉన్నప్పుడు? ఆయన ఇప్పుడు ఏం చెప్పి ఇవ్వాలి? ఆవిడ చెప్పిన లాజిక్ ఏంటి? దీన్ని ఎవడరా సమర్థిస్తారు? ఈ లాజిక్ నాకు అర్థం కాలేదు.
ఇంత మట్టి బుర్రలు ఉంటాయా అన్న ఫీలింగ్ వచ్చింది ఈ లాజిక్ని సమర్థిస్తే. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఎందుకంటే ఆవిడ చెప్పిన లాజిక్ ప్రకారం ఇటు బాక్సులు ఉన్నాయి, సుమన్ శెట్టి అన్నకి ఇస్తాను. దానికి ముందు ఆవిడ లాజిక్ చెప్పింది హైట్. ఆయన హైట్ తక్కువ ఉంటే ఆయన సేమ్ సమానం చెప్తే ఆయనకి ఇచ్చేస్తారా? హైట్ తక్కువ కన్సిడర్ చేస్తారా అసలు? దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 100 కొడితే అది హైలైట్ అవుద్దా? హైట్ ఉన్న పర్సన్ 100 కొడితే సచిన్ టెండూల్కర్ పొట్టుగా ఉన్నాడు కాబట్టి సూపర్ అని చెప్తారా? ఎవడు 100 కొట్టినా 100 హైలైటే. దాంట్లో ఇక 4 ఎక్కువ ఎవరు కొట్టారు, 6 ఎక్కువ ఎవరు కొట్టారు, గేమ్ని గెలిపించే ఇన్నింగ్స్ ఎవరుతుందో అది కన్సిడర్ చేస్తారు. కానీ ఈక్వల్ కన్సిడర్ చేసి హైట్ తక్కువ ఉన్న వ్యక్తి బాగా ఆడాడని చెప్తారా? ఈవెన్ వాలీబాల్లో సహా హైట్ ఉండాలి పర్సన్, హైట్ లేకపోయినా ఆడిన వాడికి హైట్ ఉన్న ఆడిన వాడికైనా కూడా సేమ్ ఇదే ఉంటుంది. ఇక్కడ అసలు కన్సిడర్ చేయబల్లే. హైట్ లేని వాడికి ఈక్వల్గా కొడితే హైట్ లేడేసి అతనికి విన్నింగ్ ఎట్టిస్తా ఉంటుంది ఆవిడ. దాంట్లో పాయింట్ చెప్పడానికే లేదు. ఇంకా చెప్పాలంటే ఏం చేయొచ్చు అంటే, సరే ఇంకొంచెం టైం ఇవ్వడానికి సంచాలకుల చేతుల్లో ఉంటే ఇంకొంచెం టైం, ఆ టైం లోపల ఈక్వల్గా ఉంది కదా, ఇంకెవరైనా వేస్తారేమో బాక్స్ చూడు అది అనుకోవాలి. ఇంకా లాజిక్గా చెప్పాలంటే కళ్యాణ్ చెప్పింది రైట్ అని ఇంకో పాయింట్ అంటే, వాళ్ళకి మళ్ళీ టైం ఇచ్చి వేయమన్నా కూడా సుమన్ శెట్టి అని వేస్తే కిందే పడుతుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆవిడేస్తే మళ్ళీ పడే అవకాశం ఉంది ఇంకోటి, ఎందుకంటే స్ట్రక్గా స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి. ఈవిడేమో టాలెంట్తో వేసిందల్లా, ఇద్దరు బై మిస్టేక్ లక్తో పడుంటాయి. దానికి ఎవరికి ఏం చేయలేడు. ఇంకా తప్పకుండా విన్నర్స్ని స్ట్రైట్గా ఉండని అనౌన్స్ చేయాలి. కానీ ఈవిడ చెప్పిన తుప్పాస్ లాజిక్ ప్రకారం హైట్ తక్కువ ఉన్న మనిషికి ఇస్తే దండం పెట్టాలి. దానికి వెంటనే కళ్యాణ్ ఆయనకే ఇస్తానంటే కూర్చో, సూపర్ డైలాగ్ అది, కూర్చో, ఇంకెవడైనా అది చెప్తాడు. ఆ వరస్ట్ లాజిక్ చెప్తూ కూర్చో మనకి ఏం చేస్తారు? యాజ్ పర్ ద ప్రోమో కళ్యాణ్ ఈజ్ 1000% రైట్. ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా, ఇంకేమైనా మన ఒపీనియన్లో మారతాయి అనేది మార్చే చెప్తాం, సిగ్గేం లేదు. సింపుల్ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మనకున్న అప్డేట్ ప్రకారం కళ్యాణ్ ఈజ్ రైట్. అది మార్నింగ్ అయితే తెలుసు, ఈ గొడవ అవుతుందని తెలుసు. కాబట్టి కళ్యాణ్ యాజ్ పర్ ద ప్రోమో అండ్ యాజ్ పర్ ద ఎపిసోడ్ ఏముంటుందో కూడా చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడదాం. మోస్ట్లీ ప్రోమోల మీద వీడియో చేయకూడదని డిసైడ్ అయినా మామ. బట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రోమోలు వస్తే ప్రోమోని చూసి నా ఒపీనియన్ అక్కడ వరకే కన్సైజ్ చేసి చెప్తా. ఓవర్గా స్ట్రాంగ్గా చెప్పేది మాత్రం ఎపిసోడ్ చూసే. మీరు తప్పు పట్టచ్చు కొంతమంది, అయ్యో మాటిచ్చి తప్పేమన్నాని. కానీ టెంప్టింగ్లో ఆగలేకపోతున్నాం ఆ ప్రోమో చూస్తే. అది మామూలుగా ఉంది ఆ ప్రోమో. టాప్ 1 టాప్ 2 వర్సెస్ జరిగినప్పుడు ఆ ప్రోమోకి ఆపుకోవడం నా వల్ల కాదు. అండ్ అందుకనే ఓవర్ క్రిటిసిజం చేయకుండా చేశాను. బట్ యాజ్ పర్ ద ప్రోమో నా ఒపీనియన్ ప్రకారం కళ్యాణ్ ఈజ్ రైట్. నా ఒపీనియన్ ప్రకారం తనుజ గారు రాంగ్. బట్ తనుజ గారు ఓవర్ చేశారంటే ఓవర్ చేసినట్టుగా లేదు. ఆవిడ పాయింట్లో ఆవిడ నార్మల్గా చెప్పినట్టు ఉంది. యాజ్ పర్ ద ప్రోమో అక్కడ ఓవర్ చేశారో లేదు ఎపిసోడ్ చూసి కన్సిడర్ చేద్దాం. దట్స్ ఇట్ మామ. అండ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇది నేనేదో అనుకున్నాను, ఇది అబ్బో బాగాలేదు, ఇదేం తుస్ప టాస్క్ ఇచ్చారు అది ఇది అనుకున్నా. టాస్కుల్లో వీళ్ళు అక్కడ కూర్చొని బిల్డప్ ఇస్తా కళ్యాణ్, ఆ తర్వాత దివ్య, ఈ రీతు బిల్డప్ ఇస్తే ఒక్కొక్కరిని పిలుచుకోవడం, ఒక్కొక్కరి పని చెప్పడం, మళ్ళీ పంపించడం, ఆ గేట్ కీపర్ని చెక్ చేసుకొని బయట రమ్మని చెప్పడం, వంట చేసేటప్పుడు కానీ వంటలు ఇది చేయాలి అది చేయాలని చెప్పడం, ఫన్నీగా డీల్ చేస్తున్నాం, ఫన్నీగా మాట్లాడుతున్నాం. భరణి గారిని ఆడుకోవడం, మసాజ్ చేయమని చెప్పడం, హెడ్ మసాజ్ చేయమని దివ్య అడగడం, ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. లైవ్ చూస్తుంటేనే ఆల్మోస్ట్ దగ్గర కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ ఉంది. అలాంటిది ఎపిసోడ్లో చేసే 45-50 నిమిషాలు వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. 2 టాస్కుల్లో 3-4 రకాల గొడవలు, ఆ గొడవలతో మిక్స్ అయి ఉన్న టాస్కులు కాబట్టి అల్లాడి చాకులు మేపుద్ది. అండ్ రేపు కూడా ఇలాగే రోజు 2-3 టాస్కులు అంటే సేమ్ రిపీట్ అవుద్ది ఈ వారం అంతా. చూద్దాం ఎలా ఉంటుందో. నాకు అనిపించింది మామ, కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ వీడియో ఆల్రెడీ చేస్తాను, చేసిన తర్వాత అప్లోడ్ చేస్తాను. మంచి వీడియో రాబోతుంది ఓటింగ్ అనాలిసిస్ మీద. ఓటింగ్ ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి. దీనికి చాలామంది ఆల్రెడీ సోషల్ మీడియాలో అంటున్నారనమాట, ఓటింగ్ ట్రెండ్స్ చేంజ్ అవుతున్నాయి అంటే నువ్వు అంతా అబద్ధం చెప్తున్నారని. అరే అబద్ధాలు ఏం లేదు, నా ఓటింగ్ వీడియో చూడండి, ఉండదున్నట్టే చెప్తా. ఎక్కడ ఏది మ్యానిపులేషన్ ఎప్పుడు ఉండదు. ఓవరాల్గా వెంటనే వచ్చి వీళ్ళు ఒక స్క్రీన్ షాట్, కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ వేశారు మొన్న. తనుజ పిఆర్లు కావాలని యూట్యూబ్ పోల్స్ని కొనేశారన్న, ఇదిగో స్క్రీన్ షాట్, నిన్ను వేసుకోమంటున్నారు, నిన్ను తిడుతున్నారనేసి ఒక స్క్రీన్ షాట్. ఈరోజు ఒక అరగంట ముందు తనుజకి సంబంధించిన వాళ్ళు కళ్యాణ్ ఓటింగ్ మారిపోయింది, రీజన్ ఏంటంటే వాళ్ళు ఫేక్ ఓట్లు వేసుకుంటున్నారు వాళ్ళు. నేను ఇద్దరికి ఒకే మాట చెప్పా, మీరు చెప్తే వాళ్ళది నమ్మను, వాళ్ళు చెప్తే మీది నమ్మను. యూట్యూబ్ పోల్స్ని ఎవడో మ్యానిపులేట్ చేయలేరా నాయన. యూట్యూబ్ పోల్స్ని నేను జెన్యూన్గా వాటినే నమ్మతాను చెప్పి దాన్ని మ్యానిపులేట్ చేశారని మీరు వాళ్ళ మీద వాళ్ళు మీరు మీద చెప్పి నేను అస్సలు నమ్మను. ఆ రోజు తనుజ గారిది ఓటింగ్ పోల్స్లో మ్యానిపులేట్ చేస్తున్నారని నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా అనలేదు. ఈవెన్ కళ్యాణ్ కూడా నేను ఎప్పుడు అన్నాను. ఎందుకంటే యూట్యూబ్ పోల్స్ని ఎవరు చేయలేడు. స్ట్రా పోల్స్ వెబ్సైట్లో వేసామని అందరూ మ్యానిపులేట్ చేయొచ్చు. డబ్బులు ఇస్తే బొచ్చెడు మందిని బొచ్చెడు ఓట్లు వేసి పెడతారు. ఈవెన్ మీరు చూస్తూ ఉన్నారు ఎవరెవరు టాప్లో ఉన్నారు, చూడండి స్ట్రా పోల్స్లో అండ్ వెబ్సైట్ పోల్స్లో ఎవరెవరు టాప్లో ఉన్నారో మీరు చూస్తే తెలుస్తుంది. మన వరకు మనం జెన్యూన్గా ఉంటాం మామ. ఎవరు ఏ టైంలో ఆ ఒపీనియన్ ప్రకారం ఎపిసోడ్ని బట్టి అండ్ లేదా ప్రోమోని బట్టి మాట్లాడినా ఎపిసోడ్ ఏదైనా చేంజెస్ ఉంటే క్షమించమని చెప్పి మరి ప్రోమోలో ఎపిసోడ్లో ఒపీనియన్ మారుస్తాం. అందుకని ఓవర్ క్రిటిసైజ్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. దీనికి ముందు అర్ధరాత్రి గుసగుసలు ఉంది మామ, చూడండి, కొంచెం ఫన్నీగా ఉంది, చూడడానికి ట్రై చేయండి. అండ్ ఏ మాట కామాట ఈ డ్రెస్ని భయంకరంగా ఊడుతున్నారు స్వామి, నేను తట్టుకోలేకపోతున్నా. లవ్ యూ.